హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు వినటానికి ఇలా సోషల్ మీడియా ద్వారా అనుదిన ధ్యానాన్ని ప్రతిరోజు మీ దగ్గరికి 7 గంటలకల్లా నేను తీసుకొని వస్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో ఆశతో కనిపెడుతున్నారని, అనుదిన ధ్యానం ద్వారా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని మాట ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈరోజు మా బ్రతుకులు కావలసిన ప్రతి మేలుకు మూలమైన నీ మాటను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఒక నిజమైన విశ్వాసికి, ఒక మనిషికి అసలు చెప్పాలంటే పాపం 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 ఎక్కువ. ఈ క్రైస్తవులు పాపం పాపం అంటారు. ఏంటి పాపము అని అడిగేవాడు చాలామంది ఉన్నారండి. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది. సకల దుర్నీతి, అనీతి, అక్రమము, అన్యాయము, అబద్ధము ఇవన్నీ పాపానికి సంబంధించినవే. సో మనందరం తెలుసో తెలియకో ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాం. అవినీతికి సహవాస దోషాన్ని బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చోటిస్తున్నాం. అందులో నుండి మనకు విడుదల కావాలంటే, అట్టి స్థితికి మేము దిగజారకుండా ఉండాలంటే మనం ఆధ్యాత్మిక శక్తిని పుంజుకోవాలి. కొందరికి రోగాలు ఊరికనే వస్తాయి, కొందరు రోగాలు రావు. కారణం ఏంటి? వారి ఇమ్యూన్ సిస్టమ్, వారి రోగ నిరోధక శక్తి ఉంటుంది కనుక వారికి రోగాలు సోకవు. కరోనా వైరస్ టైంలో అనేకులు మరణించారు, అనేకులు రోగపీడితులయ్యారు. కొంతమందికి ఏ విధమైన ఎఫెక్ట్ రాలేదు. మన శరీరం ఆరోగ్యంగా బలంగా మనం ఉన్నప్పుడు రోగాన్ని నిరోధించగలుగుతాం. అలాగే మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుని ఆత్మశక్తితో నింపబడిన వారికి ఉంటే పాపం చెయ్యం, పాపానికి చోటు ఇవ్వం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, లోకంలో పుట్టిన ప్రతి వాడందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. కానీ దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడని ప్రభు చెప్పాడు కదా. కొత్తగా జన్మించడం అంటే ఎలా? నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను జన్మించాలా అని నికోదేము అడిగినప్పుడు, ఆత్మ మూలముగా జీవించింది ఆత్మ, శరీర మూలంగా జన్మించింది శరీరము. మనం శరీరరీతిగా జన్మించాం, కానీ ఆధ్యాత్మికంగా మారు మనసు పొందినప్పుడు, మన పాపముల గురించి పశ్చాత్తాపడినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నూతన జన్మ అనుభవాన్ని పొందుతాం, దైవ స్వభావాన్ని పొందుకుంటాం. ఆ దేవుని మూలంగా పుట్టిన రక్షించబడిన వ్యక్తిలో దేవుని బీజం, దేవుని స్వభావం ఉంది గనుక పాపము చెయ్యడు, పాపము చేయజాలడు. పాపము చేయజాలడు, చెయ్యలేడు. ఇంకో విధంగా చెప్పాలంటే పాపములో కొనసాగలేడు. ఒక పందిని తీసుకెళ్ళి బురదలో పడేస్తేనండి ఎంత చక్కగా సంతోషపడద్దో, అది బయటికి రావడానికి ఇష్టపడదు. అది మీరు కావాలంటే టెస్ట్ చేయండి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి మురిగొట్లో పడేయండి, అది అక్కడ సంతోషించలేదు. అది ఎంత తొందరగా ఎగిరి దూకి దులుపుకొని దూరంగా పారిపోవాలో బెదిరిపోయి అదిరిపోయి పారిపోద్దంట. ఒక నీతిమంతుడు, దేవుని బిడ్డ పొరపాటున కాలు జారి పాపములో పడ్డా అక్కడ ఒక క్షణం కూడా ఉండలేడు, అందులో ఆనందించలేడు. దాని నుంచి విడిపించబడే వరకు, ఆ కల్మషం నుండి కడిగబడే వరకు అతని మనసుకు నెమ్మది ఉండదు. అతడు అందులో నుంచి లేచి పరిగెడతాడు, పశ్చాత్తాపడతాడు, ప్రార్థించుకుంటాడు.
దావీదు లాంటి భక్తుడు పడ్డాడు. వేశ్య నోరు, లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ గుంటలో పడ్డాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత, దేవుని సేవకుని చేత, దేవుని వాక్యము చేత ఒప్పించబడ్డాడు, అయ్యా నన్ను కడుగు, అయ్యా నన్ను సరిచేయి, నా రక్షణ ఆనందం మరలా నాకు కలుగు చేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయకు, ఈ సోపుతో నన్ను కడుగు. ఇదిగో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో దేవుని సందులో మొరపెట్టి కనికరించబడ్డాడు. ఎన్నిసార్లు దేవుణ్ణి మీరు పాపము చేయటం ద్వారా ప్రభువును దుఃఖపరుస్తున్నారు? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, పాపమును జయించేవారిగా ఉండడానికి పిలిచాడు. ఏం చేయమంటారండి? పాపం చేయాలని మాకు కూడా ఆశ లేదండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధులుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం, కానీ దేవుని కొరకు భక్తిగా జీవించలేకపోతున్నాం అని చెబుతున్నారు. చూడండి, అటువంటి వారికి ఒక వాక్యం ఉంది చూడండి. కీర్తన 4:4లో భయము నొంది పాపము చేయకుడి. మనం సైతానికి భయపడతాం, చీకటికి భయపడతాం, మనుషులకు భయపడతాం, అధికారులకు భయపడతాం, ఎన్నో విషయాలకు భయపడతాం. పాపానికి భయపడండి. పాపము చేయచాలను, నేను పాపం చేస్తే నా బతుకు బజారుపాలు అవుద్ది, పాపం చేస్తే నా జీవితం నాశనం చేసుకుంటా అని భయపడి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఇంకా పడక మీద ఉన్నారా ఏంటి? మీరు మేల్కున్నారా? మాంసం దిగారా? 7 గంటలు 8 గంటల దాకా పడుకోవటం సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో అనేకుల్లో. ఓకే, మీరు అర్ధరాత్రి వరకు పనిచేశారో, తెల్లవారుజాము వరకు మేల్కున్నారో నాకు తెలియదు, కానీ మీరు పడకల మీద మీరు లేవక ముందే, పడక మీద ఉన్నప్పుడే, కళ్ళు తెరవక ముందే, ప్రభువా ఈరోజు పాపం చేయకుండా నాకు శక్తి దయచేయి, ఈరోజు నీ నామానికి సిగ్గు తెచ్చే జీవితం నాలో రాకుండా చెయ్యి, ఈరోజు నేను అబద్ధాలు ఆడకుండా చెయ్యి, ఈరోజు అపవాదికి చోటు ఇవ్వకుండా చెయ్యి అని దేవునిని ప్రార్థించండి. దేవునికి మీ హృదయాలలో దేవుని శక్తిని గురించి ధ్యానించండి. అవునండి, ఆధ్యాత్మిక బలాన్ని మనం పడకల మీద ఉన్నప్పుడే, ఇంకా మంచం దిగకముందే, తెల్లవారిందంటే పాపానికి చోటిచ్చే మనుషులు కనపడుతున్నారు. తెల్లవారిందంటే మద్యం దుకాణానికి పరిగెత్తే మనుషులు ఇంకా ఉన్నారండి ఈ రోజు వరకు. లేచిన వెంటనే సిగరెట్ వెలిగించే వాళ్ళు ఉన్నారు, లేచిన వెంటనే గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవా, ఈరోజు లేచిన వెంటనే నీ ముఖ దర్శనంతో, నీ శక్తితో ప్రతి పాపాన్ని ఎదిరించగలిగిన శక్తి నాకు దయచేయని మనం ప్రార్థించుకుంటే పాపం చేయమండి. ఒకవేళ మీరు పాపం చేస్తే, ఈరోజున ఇటువంటి వారిని చాలామందిని చూస్తున్నాను, నేను వింటున్నాను, వారి గురించి చెప్తున్నారు వాళ్ళు వచ్చి, నేను తప్పు చేశానండి, ఇంకా నన్ను దేవుడు కూడా క్షమించడు, నేను తెలిసి తప్పు చేశాను, నేను ప్రభు బిడ్డన ఎండు కూడా తప్పు చేశాను, నేను బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇలా చేశాను, ఇంకా నన్ను ఎలా క్షమిస్తాడు దేవుడు? నాకు క్షమాపణ లేదు, ఇంకందుకే నా బ్రతుకును ఇంకా వృధా అయిపోయింది, ఇంకందుకే నేను మందిరానికి రాను, ఇంకా బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను అంటారు. నెవర్ డూ దట్, డోంట్ డూ దట్. అది చెయ్యకండి, అలా చేయకండి. ఏం చేసినా యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఆయన ఒక్కడే మన గతి దిక్కు. పాపం చేస్తే పశ్చాత్తాపడు. తప్పైన కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తండ్రి దూషించలా, నెట్టేలా, కౌగులించుకున్నాడు, ముద్దాడాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఒక వచనం చూడండి ప్రియులరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, కొత్తగా రక్షించబడ్డవారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న బిడ్డలు చూడండి, పడిపోతూ ఉంటారు. పడిపోయామని వదిలేస్తామా? ఆ బిడ్డలు లేవనెత్తాం కదా. అలాగే కొత్తగా రక్షించబడ్డవారు, సరైన సహవాసం లేనివారు, సరైన ప్రార్థన జీవితం లేనివారు, జారటం అనేది సహజం.
కాబట్టి చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకు, మీరు పడకుండా ఉండాలనే నా ఆశ. బిడ్డలు పడకూడదు, వారికి బలం పుంజుకోవాలని మనం ఆశ. వారు చేయబట్టుకొని నడిపిస్తాం. అందుకే పడకుండా ఉండాలని రాయచ్చు. ఎవడైనాను పాపము చేసిన ఎడల, ఒకవేళ ఎవడైనా పాపాన్ని చేసుంటే, కొత్తగా రక్షించబడ్డ మీరు, మీ ఆధ్యాత్మిక శక్తిహీనులైన మీరు పొర్రపాటున పాపానికి చోటిచ్చుంటే, నీతివంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఇంకా పాపం చేశాను కాబట్టి ఇంకా నా పని అంతే అనుకోవద్దు. పడ్డాను కాబట్టి పడ్డ చోటే ఉంటాను అనొద్దండి. మనకి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే మన పక్షంలో వాదించే, మనల్ని ఆదరించే, మన పక్షంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. జారి పడ్డానండి, పడ్డ చోటే ఉండొద్దండి. కొంతమంది చెబుతుంటారు, పడిపోయానండి, పోయిన నెలలో పడిపోయానండి, ఇంకా 6 నెలల దాకా లేవరా ఏంటండి? ఒకవేళ కాలు జారి రోడ్డు మీద మీరు పడ్డారనుకోండి. ఎప్పుడైనా పడ్డారా? నేను పడ్డాను కొన్నిసార్లు. న్యూయార్క్లో ఓ రోడ్డు మీద డబాల్లో జారి పడ్డా. అక్కడున్న స్ట్రీట్స్ వేరేలాగా ఉన్నాయి. ఆ స్టోన్ జారిపోయింది. పడ్డ మరుక్షణంలోనే లేచిపోయాను నాకంతా నేనే. పడ్డవాడు ఎవడు కూడా వాడి కాలు ఇరినా కూడా లేచిపోతాడు. ఎందుకంటే ఎంత తొందరగా పడ్డాడో అంత వేగంగా లేచిపోతాడు. ఆ పాపంలో పడ్డప్పుడు లేవడానికి 10 నెలలు ఎందుకు పడద్ది? సంవత్సరం ఎందుకు పడద్ది? వెంటనే నిన్ను లేవనెత్తడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నీ గాయాలు మాన్పడానికి, నీకు శక్తినివ్వడానికి, నీ మీదున్న శాపాన్ని కొట్టివేయటానికి, నీ పాపానికి పరిహారం చేసినటువంటి ప్రభు మనకు ఉన్నాడు. మన పక్షంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, ఈ ఒక్కసారికి క్షమించు తండ్రి, ఇతని కొరకు నేను రక్తం చిందించారని మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం తెలిసి తెలియక అనేక సార్లు పొరపాట్లు చేసిన ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ప్రభు మన పక్షంలో మొరపెట్టి ఏ శిక్ష మనకు రాకుండా చేయటమే కాక మరి పాపము చేయకుండా మనకు దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. దావీదు ఒక్కసారే పడ్డాడు పాపంలో. మళ్ళీ తన జీవితంలో ఎన్నడూ అంత నీచమైన పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వలేదు. ఒక్కసారి పొరపాటు నువ్వు పడ్డా మళ్ళీ లేవనెత్తుతాడు. నీతివంతులు 7 సార్లు పడ్డా తిరిగి లేచురు అనే మాట ఉందంటే 7 సార్లు పాపం చేస్తారంటారు కొంతమంది. దేవుని కృపను వ్యర్థం చేయొద్దు, దేవుని ప్రేమను అలక్ష్యం చేయొద్దు. అదే సమయంలో నిన్ను నీవే దోషునిగా చేసుకొని కృంగిపోవద్దు. నన్ను దేవుడు క్షమించడు అనే మాట నీ నోట రానిపోద్దు. ఎంత పాపినైనా చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఒకవేళ మీలో కొందరు నాకు ఇక క్షమాపణ లేదు అన్నంత విరక్తిలో ఉన్నారేమో, ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నోసార్లు దేవునితో ఒప్పందం చేసుకొని మళ్ళీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావేమో, ఇంకా నేను నిలబడలేను ఆయన కొరకని నిరుత్సాహంతో ఉన్నావేమో. నీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్న ప్రభువు నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆయన సాక్షిగా చేయడానికి, నిన్ను నిర్దోషిగా నిరూపించడానికి మన పక్షంలో తండ్రి కుడి పార్శ్వమును విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్మండి. మీ పాపమును, మీ బలహీనతను, మీ నిజస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోనండి. ఆయన రక్తంలో కడగబడతాం, నీతివంతులుగా తీర్చబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ నామాన్ని ధరించిన మేము పాపము చేస్తూ అందరి వలె నీచమైన స్థితికి దిగజారు వారిగా ఉండక, ఏ రోజుకు ఆ రోజు ఆధ్యాత్మిక బలమును పుంజుకొని భయము నుండి పాపము చేయకుండాటకు, పాపము చేయజాలని స్థితిలో మేము నిన్ను ప్రేమించి నీ నామాన్ని బట్టి, నీ శక్తిని బట్టి పాపమును అసహించుకొనుటకు మాకు సహాయం చేయ తండ్రి. ఇప్పటికే ఎవరైనా పాపములో పడి ఉంటే, తప్పు చేసుంటే, పొరపాట్లు జరిగి ఉంటే, అపవాది పెట్టే తంత్రాలకు లొంగక, నీకిక క్షమాపణ లేదు, నీకిక మారు మనసు రాదు, నిన్నిక దేవుడు క్షమించడు, నీ పరిస్థితి ఇంతే అనే ఆలోచనలు మాలోకి రాకుండా నా పక్షములో నా ప్రభు ఉన్నాడు.
నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. నా కొరకు నా స్థానంలో మరణించిన ప్రభు నా దోషాన్ని క్షమించుటకు, నన్ను ప్రేమించి నన్ను ఆదరించుటకు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా యేసయ్య ఉన్నాడు అన్న నిరీక్షణతో నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు, మీ హృదయ స్థితులు, మీ పోరాటములు, మీరు జయించలేని విషయాలు ఉంటే ఆ విషయాన్ని మాకు కూడా తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు జయమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం లేదు. ఆయన కడగలేనంత ఘోర పాపం, యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడని దోషం లేనే లేదు. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు తెలియజేయండి. అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటువంటి గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.